ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియానే విక్టరీ కొట్టింది. ఆ తర్వాత నాలుగో మ్యాచ్లోనూ సత్తా చాటింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది. అయితే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని కొంతకాలంగా భారత్ ప్రయోగాలు చేస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేస్తోంది. బౌలింగ్ కాంబినేషన్ను కూడా ఎప్పటికప్పుడు మారుస్తోంది. ప్రస్తుతం ఆసీస్తో సిరీస్లో మూడో మ్యాచ్లో ఆడిన జట్టుని నాలుగో మ్యాచ్లోనూ కొనసాగించింది. విన్నింగ్ కాంబినేషన్ను మార్చొద్దనే ఉద్దేశంతోనే సేమ్ టీంను టీం మేనేజ్మెంట్ బరిలో దింపింది. ఈ కాంబినేషన్ బాగా సూట్ అయిందన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించాడు. దీంతో ఆఖరి మ్యాచ్లోనూ మార్పులుండవనే చర్చ జరుగుతోంది. మూడో మ్యాచ్, నాలుగో మ్యాచ్లో ఆడిన జట్టుని బ్రిస్బేన్లోనూ టీం మేనేజ్మెంట్ బరిలో దింపుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీంతో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్న నితీష్ కుమార్ రెడ్డికి నిరాశ తప్పేలా లేదు. గాయం కారణంగా తెలుగు కుర్రాడు తొలి 3 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. నాలుగో మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ముందుగానే ప్రకటించింది. కాకపోతే తుది జట్టును మార్చడానికి టీం మేనేజ్మెంట్ ఆసక్తి చూపడం లేదు. గత మ్యాచ్లో సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్ అవకాశం దక్కించుకోలేకపోయారు. వీళ్ళిద్దరూ మరోసారి బెంచ్కు పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. సిరీస్లో రింకు సింకో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశమే రాలేదు. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో పేస్ ఆల్రౌండర్గా శివం దూబే అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అంచనాలకు తగినట్టుగా దూబే పర్వాలేదనిపించుకుంటున్నాడు. నాలుగో మ్యాచ్లో అక్షర్ పటేల్ కూడా ఇంపాక్ట్ చూపించాడు. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్గా టాలెంట్ చూపించాడు. బ్యాటింగ్లో కీలకమైన పరుగులు సాధించాడు. లోయర్ మిడిల్ ఆర్డర్లో నమ్మదగిన బ్యాటర్ అనుకునేలా ఆసీస్ బౌలర్లపై పైచేయి సాధించాడు. బౌలింగ్లోనూ పవర్ చూపించాడు. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను షేక్ చేయడంలో కీలకంగా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. టీ20 జట్టులో సెటిల్ అవడమే టార్గెట్గా ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంటున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా తన రోల్కు న్యాయం చేస్తున్నాడు. హర్షిత్ రాణా ప్లేస్లో వచ్చిన హర్షదీప్ సైతం అంచనాలను అందుకుంటున్నాడు. బూమ్రా జట్టులో ఉంటే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. బ్యాటింగ్లో అభిషేక్ దూకుడు మీదే ఉన్నాడు. గిల్ కూడా టచ్లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు. కెప్టెన్గా సూర్యకు తిరుగు లేకుండా పోయింది. తిలక్ వర్మ, జితేష్ శర్మ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుపులు కోరుకుంటోంది. ఆఖరి మ్యాచ్లో భారత్ ఎలా రాణిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.